Hello everyone, welcome back to our channel Palle Raju Online Classes. So, in my previous videos, we have discussed about sentence, okay, phrases, clauses, and sentences. Next, conjunctions, types of conjunctions. Next, articles. So, we have discussed all these three topics. Now, in this video, we will discuss about simple, compound, and complex sentences. So, please do, if you like this content, if you like my videos, so please do like, share, and subscribe. Okay. So, simple, compound, and complex sentence. Okay. Next, first one is simple sentence. Simple means simple lone undi. Simplicity, simple. Okay. So, simple sentence means it has one independent clause. What? One independent clause. Independent clause means it has the clause which has meaning. అంటే independent clause అంటే ఏంటిది? అందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండి మళ్ళీ అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఓకే. సో మనం ఆల్రెడీ క్లాసెస్ అనే టాపిక్లో మనం నేర్చుకున్నాం. డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకే. సో ఇట్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంటుంది ఇండిపెండెంట్ క్లాస్ అంటే. ఓకే. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. నెక్స్ట్, సో in simple sentences, it has one independent clause, one subject, one verb, and gives complete meaning. Okay. So this is called simple sentence. Next, and in this ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏంటి అంటే ఇందులో ఈ సింపుల్ సెంటెన్సెస్ లో కంజంక్షన్స్ అనేవి ఉండవు. నో కంజంక్షన్స్ జాయిన్స్ టూ క్లాసెస్. అసలు కంజంక్షన్స్ అనేవి ఉండవు. ఓకే. నెక్స్ట్, for example, she reads book. She reads book. Subject, verb, object, and it is giving complete meaning, and there is no conjunction. ఉందా ఇక్కడ ఈ సెంటెన్స్ లో? she reads book. she reads book. ఈ she reads book లో అంటే తాను బుక్ చదువుతుంది. ఓకే. అందులో ఏముంది? సబ్జెక్ట్ ఉంది. she is a subject, reads is a verb, object is a book. ఓకే. she reads book and it is giving complete meaning. ఆమె బుక్ చదువుతుంది. ఓకే. ఆమె బుక్ చదువుతుంది. అండ్ ఇక్కడ ఏమైనా కంజంక్షన్స్ ఉన్నాయా? నో, దర్ ఇస్ నో కంజంక్షన్. కాబట్టి అది సింపుల్ సెంటెన్స్. ఓకే. ఐ వెంట్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళాను. ఐ ఈజ్ ఎ సబ్జెక్ట్, వెంట్ ఈజ్ అ వర్బ్ అండ్ స్కూల్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ కంప్లీట్ మీనింగ్. ఐ వెంట్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళాను. ఓకే. అండ్ ఇక్కడ ఏమైనా కంజంక్షన్స్ ఉన్నాయా? నో, దర్ ఇస్ నో కంజంక్షన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. ఓకే. నెక్స్ట్, కాంపౌండ్ సెంటెన్స్. మరి కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటిది? ఇక్కడ కంజంక్షన్స్ లేవు, కానీ కాంపౌండ్ సెంటెన్స్ లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో కాంపౌండ్ సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎ సెంటెన్స్ విచ్ హ్యాస్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంది కదా, ఇక్కడ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ జాయిన్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. జాయిన్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కి ఒక ట్రిక్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటి అవి? ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్. ఫ్యాన్. ఓకే. ఫ్యాన్ బాయ్స్. ఓకే. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సో these all are coordinating conjunctions. సి అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటిది? కాంపౌండ్ సెంటెన్స్ లో ఏముంటాయి? టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దోస్ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ జాయిన్డ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో మనం ఏం చెప్పుకున్నాం? సింపుల్ సెంటెన్స్ లో ఏముంటది? ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఓకే. అక్కడ ఏం కంజంక్షన్స్ అనేవి ఉండవు. కానీ కమింగ్ టు కాంపౌండ్ సెంటెన్స్, దర్ ఈస్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉంటుంది. నెక్స్ట్, మరి అక్కడ ఏముంటాయి అంటే టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాస్. అక్కడ వన్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటాయి, ఇక్కడ టూ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటాయి. మరి ఈ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఏం కలుపుతుంది? కోఆర్డినేటింగ్
కంజంక్షన్స్. ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యెట్, సో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు ప్లే. నాకు ఆడాలని ఉంది. ఐ వాంటెడ్ టు ప్లే. ఓకే, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సెంటెన్స్. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఇండిపెండెంట్ క్లాస్. నెక్స్ట్, బట్ ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ a subject, verb, helping verb and object. ఇట్ ఈస్ రైనింగ్. వర్షం పడుతుంది అంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఇండిపెండెంట్ క్లాస్. ఇది కూడా ఇండిపెండెంట్ క్లాస్. టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ జాయిన్డ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ బట్. అందుకే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్, హీ ఈస్ పూర్. ఓకే, అతడు బీదవాడు. yet he is happy. yet he is happy. okay, he is poor yet he is happy. అతను పూర్ అయినప్పటికీ కూడా అతను చాలా సంతోషంగా ఉన్నాడు. సి, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్. అంటే ఇది ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అంటే ఇదేంటి, ఇండిపెండెంట్ క్లాస్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అంటే ఇది కూడా ఇండిపెండెంట్ క్లాస్. ఏదైతే సెంటెన్సెస్లో ఓకే ఏవైతే ఇచ్చిన సెంటెన్సెస్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే, సారీ, ఏవైతే ఇచ్చిన క్లాసెస్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది. హీ ఈజ్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఫుల్ మీనింగ్. కాబట్టి ఇది ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్. హీ ఈజ్ హ్యాపీ, అది కూడా ఇండిపెండెంట్ క్లాస్. సో టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ జాయిన్డ్ బై yet. what is that? Yet. that is a coordinate conjunctions. he is poor yet he is happy. okay, next, complex sentence. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఏముంటది, కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ ఓకే వన్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాస్. ఏముంటది, ఎక్స్ట్రా ఇక్కడ ఏమొచ్చింది, డిపెండెంట్ క్లాస్ వచ్చింది. ఎక్స్ట్రా ఏమొచ్చింది, ఇక్కడ డిపెండెంట్ క్లాస్. చూడండి, ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ ఒకటి ఉంది, ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ రెండు ఉంటాయి. ఇక్కడ ఏముంటది, ఒక డిపెండెంట్ క్లాస్ అండ్ ఇండిపెండెంట్ క్లాస్. ఓకే, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్, వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్. వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్. డిపెండెంట్ క్లాసెస్ అనేవి ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాస్. ఓకే, అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో ఏముంటది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సి, మరి ఇక్కడ ఈ ఇండిపెండెంట్ క్లాస్ ని డిపెండెంట్ క్లాసెస్ ని ఏం కలుపుతాయి, ఈ కంజంక్షన్స్ ఇఫ్, సిన్స్, ఆల్దో, వైల్, ఆఫ్టర్, బికాస్ అండ్ బిఫోర్. ఓకే, సో ఆల్ దీస్ కంజంక్షన్స్ విల్ జాయిన్ independent and dependent clauses. okay, for example, I stayed at home. నేను ఇంట్లో స్టే చేశాను. I stayed at home because it was raining. okay, it was raining. వర్షం పడుతుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది. ఓకే, ఆ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది ఇండిపెండెంట్ క్లాస్, ఇది డిపెండెంట్ క్లాస్. సో డిపెండెంట్ క్లాస్ ఇండిపెండెంట్ క్లాస్ మధ్యలో ఏముంది, బికాస్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, ఆల్దో హీ ఈస్ రిచ్. ఓకే, ఆల్దో హీ ఈస్ రిచ్ హీ ఈస్ నాట్ హ్యాపీ. రిచ్ అయినప్పటికీ కూడా హ్యాపీగా లేడు. హీ ఈస్ నాట్ హ్యాపీ. సో ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది. దీన్ని ఏది కలుపుతుంది, ఆల్దో. ఓకే, ఆల్దో అనే కంజంక్షన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ లేదు. దెర్ ఈస్ నో కంప్లీట్ మీనింగ్. ఓకే, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ, కాబట్టి ఇది ఇండిపెండెంట్. సో ఇది డిపెండెంట్ క్లాస్. యు విల్ సక్సీడ్, నువ్వు సక్సీడ్ అవుతావు. ఇది ఇండిపెండెంట్ క్లాస్. ఓకే, ఒక డిపెండెంట్ క్లాస్ ఉండి ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండి దాన్ని ఇఫ్ అనే కంజంక్షన్స్ కలిపితే వాటిని ఏమంటారు,
complex sentence. So complex sentence has one independent and one dependent, one independent and one dependent clause. Okay, so once again we'll recall సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్సెస్ అంటే ఒకటే గుర్తుంచుకోవాలి. సింపుల్ అంటే ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, నో కంజంక్షన్స్. ఓకే, ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఒకటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఉంటుంది, నో కంజంక్షన్స్. షీ రీడ్స్ బుక్. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ లో ఏముంటది? టూ ఇండిపెండెంట్, ఇక్కడ వన్ ఇండిపెండెంట్ ఉంది కదా, ఇక్కడ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కంజంక్షన్స్ లేవు కానీ ఇక్కడ కంజంక్షన్స్ ఉంటాయి. ఏ కంజంక్షన్స్ ఉంటాయి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. మరి ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? ఫ్యాన్ బాయ్స్, ఫర్ అండ్, నార్, బట్, ఆర్, యెట్, సో. ఓకే, ఐ వాంటెడ్ టు ప్లే బట్ ఇట్ ఈస్ రైనింగ్. బట్ అనేది కంజంక్షన్. విచ్ కంజంక్షన్? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కాంపౌండ్ సెంటెన్సెస్ ఇది అవునా కాదా అంటే సింపుల్ గా బట్ చూసి మీరు చెప్పొచ్చు. ఎందుకంటే అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ ఉంటాయి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ ఉంటాయి? కాంపౌండ్ సెంటెన్సెస్ లో ఉంటాయి. ఈ సెంటెన్సెస్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు ప్లే బట్ ఇట్ ఈస్ రైనింగ్ అని ఇచ్చాడు. ఓకే, టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ఏ సింపుల్, కాంప్లెక్స్ ఆర్ కాంపౌండ్ సెంటెన్స్ అన్నాడు. అప్పుడు మీకు ఏం ఈజీగా ఎలా చెప్పొచ్చు? ఇండిపెండెంట్ క్లాసెస్ ని చూడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ బట్ ఉంది. బట్ అంటే అది ఎక్కడ ఉంటుంది? బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, ఇట్ ప్రజెంట్స్ ఇన్ ద కాంపౌండ్ సెంటెన్స్. కాబట్టి సింపుల్ గానే కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో ఏముంటది? వన్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, వన్ డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. మీకు ఏదైనా సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి, అందులో ఒక ఇండిపెండెంట్ క్లాస్, డిపెండెంట్ క్లాసెస్ ఉంటే అది కంపల్సరీగా కాంప్లెక్స్ సెంటెన్స్. So this is about simple, compound and complex sentences. Okay, so this is about simple, complex and compound sentences, and thank you.